ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇంక ఈరోజు శ్రీరామనవమి రోజు బ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇంకా ప్రసాదాలు ఏమేమి చేస్తాను అనేది కూడా చూపిస్తాను. ఇంకా ప్రస్తుతానికి మార్నింగ్ లేచి బయటంతా కడిగి ఇంకా ముగ్గు పెట్టేసి లోపలంతా కూడా క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ కూడా నీట్గా తుడిచేసుకున్నాను. నిన్న సాటర్డే కాబట్టి అంత కడిగేసాను అనమాట. ఈరోజు మళ్ళీ తుడుచుకున్నాను. ఇప్పుడే బౌల్ కూడా క్లీన్ చేశాను. ఇంకా ఆల్రెడీ నేను గ్రీన్ టీ తాగేసాను అనమాట. బావ అయితే టీ పెట్టమన్నాడు, అందుకోసమే ఫస్ట్ టీ అయితే పెట్టేసాను. చూసారా, ఇంక ఈరోజు పిల్లలకి బావకి టిఫిన్ వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే పెట్టాను అనమాట. నిన్న చూసారా, ఇడ్లీ పిండి రుబ్బాను. ఇంకా అదైతే పెట్టాలి. ఇంకా చట్నీ కూడా ఉంది, ఆల్రెడీ నిన్న చేశాను. ఆ చట్నీ ఉందన్నమాట. ఇంకా సాంబార్ కూడా ఉంది, దాంతోనైతే వాళ్ళు తినేస్తారు. ఇంకా నేను ఈరోజు ప్రసాదాలు ఏమేమి చేస్తాను, సో నా డే అంతా ఈరోజు పిల్లలతో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. చూసేయండి. బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో కంటిన్యూ చేస్తాను. చూసేయండి. ఇంకా టీ పెట్టేస్తాను కదా, ఇప్పుడైతే ఇడ్లీ బ్యాటర్ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే బావ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేస్తాను. సో కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే బావకు టీ అయితే పోస్తున్నాను. టీ పోసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తాను. పైన సో ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే సాల్ట్ వేసి కలిపేసాను. ఇంకా నిన్న రుబ్బాను అనమాట. నేను మార్నింగ్ లేచేసరికి ఇదంతా నిండిపోయింది, అందుకోసమే ఫాస్ట్గా ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఓకేనా? ఓకేనా? సో ఇంక ఇడ్లీ పెట్టేసాను. నేను కూడా టీ పోసుకుంటాను. ఆశ్రమ కాడ పోయి కొంచెం సో ఇంక ఇడ్లీ అయితే అయిందన్నమాట. ఇంకా పిల్లలకి ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఆల్రెడీ బావ కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఈరోజు బావకు హాఫ్ డే ఉందన్నమాట ఆఫీస్ అయితే. ఇంకా అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా అందరికీ ఒకేసారి పెట్టేశాను. ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ కాలేదు. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి అన్నారు. అందుకోసమే ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ టిఫిన్ పెట్టేస్తే ఇంకా నాకు కూడా నిదానంగా పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అందరికైతే టిఫిన్ పెట్టేస్తున్నాను. ఇంకా బావ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే పనులు అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా నార్మల్గా వీళ్ళు టిఫిన్ చేసిన బోళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి. సో ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో ఆల్రెడీ వేసాను అనమాట. ఇంకా కొన్ని వీళ్ళు స్నానాలు చేసిన తర్వాత ఇంకా అవి కూడా వేసేసి ఇంకా ఆశ పాపకి తల స్నానం చేపించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకుంటాను. సో ఇంకా చట్నీ ఆల్రెడీ నిన్న చేశాను అనమాట. ఇంకా అదే ఉంది, అందుకోసమే ఇంకా చట్నీ చేయాల్సిన పని లేదు. ఇంకా సాంబార్ కూడా చేశాను అనమాట. ఇంకా అది కూడా ఉంది. ఇంకా సాంబారు చట్నీతో అయితే ఇంకా అందరు అయితే తినేస్తారు. ఇంకా తినేసి ఇంకా బాగా ఆఫీస్కి వెళ్తే పిల్లలు కూడా తిన్న తర్వాత ఫ్రెష్ అప్ చేయిస్తాను. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. చూసేయండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చట్నీ, పల్లీ చట్నీ ఉంది, అలాగే ఇంకా పుదీనా టమాటా చట్నీ చేశాను, అది కూడా ఉందన్నమాట. ఇంకా రెండు వేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. సో బావ అయితే ఇంకా టిఫిన్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే పిల్లలు కూడా టిఫిన్ అయితే అయిపోయింది పిల్లల్ని కూడా. ఇంకా కన్నయ్య అయితే ఫ్రెష్ అప్ అవుతున్నాడు. ఇంకా నేను ఈ లోపైతే కొంచెం నైట్ మిగిలిన రైస్ ఉంటే అదైతే పప్పీస్కి పెట్టొచ్చాను. ఇంకా వాటికి రైస్ పెట్టేసి అలాగే వాటర్ కూడా పెట్టేసి ఇంకా వచ్చి
పిల్లలు అలాగే బాగా టిఫిన్ చేశారు కదా, ఇంకా అవన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. ఇడ్లీ ప్లేట్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇంకా సింక్ అంతా నీట్గా చేసుకున్నాను. ఇంకెప్పుడు అశ్వప్పకు ఫ్రెష్ అప్ చేయించి ఇంకా నేనైతే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయి పూజ అయితే చేసుకుంటాను. సో ఇంకా ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేయాలి కదా, సో ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి. ఫస్ట్ అయితే ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసి ఇంకా ఆశపాపకి అయితే ఫ్రెష్ అప్ చేయిస్తాను. సో ఇంకా ఆశపాపకి ఫ్రెష్ అప్ చేయించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా దేవుని ఇంట్లో అయితే సర్దుకోవాలి. పిల్లలైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళైతే పువ్వులు అయితే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత మామిడికాయ పులిహోర చేద్దామని చెప్పేసి ఇంకా రైస్ అయితే ఫస్ట్ పెట్టేశాను. ఇంకా ఈ లోపు నేను అన్ని సర్దేసుకుంటాను. ఇంక ఇక్కడ పానకం కోసం బెల్లం కూడా నానేసాను. ఇంక ఇక్కడ పప్పు అయితే నానబెట్టాను అనమాట. కడిగి పప్పు నానబెట్టాను, వడపప్పు, పానకం, అలాగే పులిహోర, ఇంకా సేమియా చేయాలి. సో ఇంకా ఇప్పుడైతే దేవుని ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ పనులు అయితే చేసుకుంటాను. ఈ లోపు అయితే రైస్ అయితే అవుతుందన్నమాట. సో నేనైతే ఒకటి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఫ్రాకు ఇప్పుడే వచ్చింది ఆర్డర్ అయితే. సో ఇది కూడా మీతో పూజ అంతా కంప్లీట్ అయినాక షేర్ చేసుకుంటాను, ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్తాను, రివ్యూ అయితే ఇస్తానమాట. సో చూడండి, ఇంక ఇప్పుడు రైస్ అయితే ఆల్మోస్ట్ అవ్వచ్చిందనమాట. ఇంక ఇప్పుడు సేమియా అయితే చేస్తాను. ఇంకా నాకు డ్రై ప్యాడ్ హోల్డర్ కూడా బుక్ చేశాను, అదైతే రేపు వస్తుంది. ఇంకా ఈరోజైతే ఫ్రాక్ అయితే వచ్చిందనమాట. ఇంకా రేపైతే డ్రై ప్యాడ్ హోల్డర్ నాకు ఖరాబ్ అయింది, చాలా ఇబ్బంది అవుతుంది అనమాట వీడియోలు తీసుకోవడానికి. ఎవరైనా ఒకరు ఉంటేనే వీడియోలు తీసుకోవడానికి అవుతుందన్నమాట, ఇంకా లేదంటే లేదు. ఇంకా సో మరి రేపైతే డ్రై ప్యాడ్ హోల్డర్ వస్తే కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజైతే ఒక ఫ్రాక్ అయితే వచ్చింది, ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఇప్పుడు పాయసం అయితే చేస్తాను. సో చూసారా, ఇక్కడైతే మామిడికాయ పులిహోర కోసం అయితే రైస్ పెట్టాను కదా, ఇదైతే అవ్వడానికి వచ్చింది. ఇంక ఇక్కడ కడాయి కూడా పెట్టేశాను, పాయసం అయితే చేస్తాను. సో ఇక్కడ పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇవి వచ్చేసి సన్న సేమియాలు ఉంటాయి కదా, అవి అయితే చేశాను. పిల్లలు అయితే ఇవి ఇష్టంగా తింటారని చెప్పేసి ఇంకా ఈ సేమియా అయితే చేశాను అనమాట. సో ఇంక ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పులిహోర చేసేస్తాను. సో మామిడికాయ పులిహోర కూడా చేసేసాను. ప్రసాదాలన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా పూజ అయితే చేసుకుంటాను. ఇంక ఇక్కడ వడపప్పు, అలాగే పానకం, పులిహోర, సేమ్యా, ఇంకా కొబ్బరికాయ, వీటితో అయితే 5 రకాలు అవుతున్నాయి. సో ఇంక ఇప్పుడైతే పూజ చేసుకుంటాను.
ఆపన్న పైన ఆపన్న సో పూజ కంప్లీట్ కావడంతో పిల్లలకైతే ఇంకా పాయసం వేసేస్తే వాళ్ళైతే తింటున్నారు. సో ఇంకా నేను కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంది, అదైతే చేసుకొని ఇంకా తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో ఎడిటింగ్ అయితే చేసేసుకొని ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేశాను. కొంచెం లేట్ అయింది, టైం వచ్చేసి 12:15 అవుతుంది. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను. చూసారా, ఇంకా వంట ప్రిపేర్ చేయాలి. వంట అయితే ఇంకో కొంచెం రైస్ పెట్టాలి, అలాగే కాకరకాయ ఫ్రై అలాగే బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అవైతే ఫ్రిడ్జ్ నుంచి తీసి అయితే బయట పెట్టాను. సో ఈరోజు మా ఇంట్లో ఏమేమి స్పెషల్ ఉన్నాయని కూడా చూపిస్తాను. అదైతే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేసిన తర్వాత వంట ప్రిపేర్ చేస్తే మీకు కొరియర్ వచ్చింది కదా, అది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో పని అంతా కంప్లీట్ అయ్యేసరికి 1:30 1:45 అవుతుంది. కాకరకాయ ఫ్రై అలాగే బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా ఉగాది రోజు భక్షాలు చేశాను కదా, పూర్ణం ఉండే అనమాట. ఇంకా దోశ పిండి కూడా ఉంటే ఇంకా పూర్ణం బూరెలు అయితే చేశాను. ఇంక ఈ రోజు ఎలాగూ పండుగ కదా, స్వీట్ కూడా ఉంటుందని చెప్పేసి ఇంకా బూరెలు చేశాను అనమాట. ఇంకా ఇప్పుడు బట్టలు ఎండేయాలి. బట్టలు ఎండేసి వచ్చేసరికి ఇంకా బావ కూడా లంచ్కి వస్తాడు. ఇంకా లంచ్కి వస్తే తినేయడమే. సో ఇంకా తర్వాత నేనైతే ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసుకున్న ఫ్రాక్ అయితే చూపిస్తాను. సో ఓకే ఫ్రెండ్స్. సో ఇంకా బావ అయితే ఆఫీస్ నుంచి 2:30 వరకు అయితే వచ్చాడనమాట. ఇంకా రాగానే బూరెలు చేశాను. బావ అంటే తీసుకురాపో తింటానని చెప్పేసి అన్నాడు. అందుకే ఫస్ట్ అయితే బూరెలు ఇచ్చాను. ఇంకా బావ తిన్నాడు, అలాగే పిల్లలు మేము అందరం కూడా తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇంకా బూరెలు చేయక చాలా రోజులు అవుతుంది, అందుకోసమే ఇంకా పిండి ఉంది కదా, ఇంకా బ్యాటర్ కూడా పూర్ణం కూడా ఉందని చెప్పేసి చేశాను. ఇంకా మా కన్నయ్య అయితే కొంచెం స్వీట్ తక్కువ తింటాడనమాట. అందుకే తినమని చెప్పేసి బలవంతం చేస్తే ఒక్కటైతే తిన్నాడు. బూరెలు అయితే సూపర్గా ఉన్నాయి, బావకి ఇష్టమని ఇంకా పిండి ఉందని చేశాను అనమాట. సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను, అది చెప్తాను అన్నాను కదా. ఇక్కడ ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను, ఎలా ఉంది ఏంటి, అలాగే క్లాత్ ఎలా ఉంది, ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను. సో చూసేయండి. ఇది వచ్చేసి ఫ్రాక్ మనకు దాంట్లోనైతే థిక్ కలర్ లాగా అనిపించింది, కానీ మనకు ఇక్కడ లైట్ కలర్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి కాటన్ క్లాత్. ప్రైస్ వచ్చేసి 354 రూపీస్ అయితే పడింది. నేను లింక్ అయితే కింద ఇస్తాను, చూడండి. నచ్చితే తప్పకుండా తీసుకోండి. ఇంకా వేసుకొని కూడా చూపిస్తాను, చూసేయండి. సో డ్రెస్ అయితే ఇలా ఉందన్నమాట. పర్లేదు, సమ్మర్ కి యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 254 అయితే పడింది. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ అయితే తీసుకున్నాను. ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి, పర్లేదు. నచ్చితే తప్పకుండా మీరైతే తీసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ మేమైతే లంచ్ చేసేసి అలా కాసేపు పడుకుందామని చెప్పేసి బెడ్రూమ్లో ఉన్నామన్నమాట. కన్నయ్య, నేను, బావ. ఇంక ఇక్కడ మాష్ పాప ఏమో బౌల్ క్లీన్ చేస్తుంది, చూడండి. సైలెంట్గా మళ్ళీ తోమి కడిగి సైలెంట్గా వినబడితే మమ్మీ వాళ్ళు వస్తారని చెప్పేసి ఇంకా సైలెంట్గా పెడుతుంది అనమాట. ఏం చేస్తావు అశు? బౌల్ తోముతాను. ఏమద్దు కానీ నేను తోముకుంటా, ఏమద్దు. చూసారా, నేను వద్దన్న వినలేదనమాట. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసింది. ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూస్తే తర్వాత చూసాను. ఇంకా అన్ని కూడా నీట్గానే తోమింది. షింకు కూడా చూసారా నీట్గా కడిగింది. ఇవన్నీ కూడా ఇలా పెట్టింది అనమాట. నేను చెక్ చేశాను మంచిగా తోమిందా లేదా అని. నీట్గానే వాష్ చేసింది. చూసారా, నేను చెప్పకుండానే క్లీన్ చేసింది అనమాట. అయితే మార్నింగ్ బాగా అన్నాడనమాట, ఇంకా మమ్మీకి హెల్ప్ చేయవా నువ్వు అని చెప్పేసి అంటే ఇంకా ఆమె తిన్న వెంటనే క్లీన్ చేసింది. ఇంకా చూస్తే బాగానే తోమింది, పర్లేదు. ఇంకా బౌళ్ళన్నీ కూడా నేను టబ్లో పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయింది కదా, బావకు నాకైతే టీ పెట్టాను. వాళ్ళిద్దరు కూడా పైన ఉన్నారు. ఇంకా పైకి అయితే తీసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే కన్నయ్య బర్త్డే ఉంది, ఇంకా అందుకోసమే షాపింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. కన్నయ్యకు
వెళ్ళాము, కానీ ఆశ పాపకు అలాగే కన్నయ్యకి ఇద్దరికి కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా మా దగ్గర ట్రెండ్స్ ఉంటుంది కదా, ఫస్ట్ అయితే ట్రెండ్స్కి వెళ్ళాము. ఇక్కడ చూసిన తర్వాత ఇంకా అన్లిమిటెడ్కి వెళ్ళాము. ట్రెండ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఆశ పాపకు తీసుకున్నాము, కన్నయ్యకి అయితే బాగాలేవు అనమాట. ఇంకా అందుకోసమే ఆశ పాపకు ఒక్కదానికైతే ట్రెండ్స్లో తీసుకున్నాను. నేను ఇంకా ఏమేమి తీసుకున్నాను అనేది కూడా ఇంటికి వచ్చాక అయితే చూపిస్తాను. ఇంక ఇక్కడ ట్రెండ్స్ తర్వాత అన్లిమిటెడ్కి వచ్చి ఇంకా అక్కడైతే తీసుకున్నాము. ఇంకా బావ వాళ్ళు బిల్లు వేయిస్తున్నారనమాట. ఇంకా ఈ లోపు అయితే కాసేపు కూర్చుందామని చెప్పేసి ఇంకా ఇక్కడ కూర్చొని అయితే ఉన్నాను. ఇంకా ఆశ పాపది అయితే 1500 పడింది, కన్నయ్యది 1400 ఏమో పడింది. ప్యాంట్ షర్ట్, ఆశ పాప కూడా జీన్స్ అలాగే పైన టీ షర్ట్ అయితే తీసుకున్నాము, చాలా బాగున్నాయి. సో ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత చూడండి, ఇంకా కన్నయ్యకి అయితే ఇవి తీసుకున్నాము. ఒకటి కాటన్ పాయింట్ అలాగే షర్ట్, ఇంకా నైట్ వేసుకోవడానికి షోల్డర్ బనీన్ లాగా ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాము. ఇంకా కన్నయ్యదేమో 550 అలాగే పాయింట్ 650 అలా పడింది. ఇంకా షోల్డర్ బనీన్ అయితే 150 200 పడింది అనమాట. ఇంకా ఆశ పాపది అయితే చాలా బాగా నచ్చింది నాకు, టీ షర్టు జీన్స్ చూసారా. ఇంకా ఆశ పాపది అయితే ఇదనమాట. ఆశ పాపదేమో 650, టాప్ ఒకటే పడింది, టీ షర్టు చాలా బాగుంది చూసారా, వెస్ట్రన్ వేర్లో ఉందన్నమాట, చాలా నచ్చింది నాకైతే. ఇంకా జీన్స్ కూడా కాస్ట్ ఎక్కువనే పడింది, కన్నయ్య కంటే ఎక్కువ ఆశ పాపకే పడింది అనమాట. చూసారా 800 పడింది జీన్స్ అయితే. సో ఇంకా ఈ రెండు అయితే తీసుకున్నాము. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఇలాగూ కర్రీస్ ఉన్నాయని చెప్పేసి ఒక రైస్ అయితే పెట్టేశాను. చూసారా, ఆ కన్నయ్య కంటే ఎక్కువ ఆశ పాపకే డ్రెస్కి పడింది. సో ఇంకా రైస్ పెట్టేసి ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే పాయసం చేశాను కదా, అదైతే తినలేదు, అందుకే ఇంకా అందులో కొన్ని పాలు పోసి ఇంకా మళ్ళీ వేడి చేసి ఇంకా నలుగురికి కూడా పోసాను. ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టాను. సో ఇంకా పాయసం తినేసి ఇంకా రైస్ కూడా పెట్టాను కదా, ఇంకా తిన్న తర్వాత డిన్నర్ కూడా చేసేసామన్నమాట. ఇలాగూ కాకరకాయ ఫ్రై అలాగే బెండకాయ ఫ్రై ఉన్నాయి కదా, ఇంకా వాటితోటి అయితే డిన్నర్ చేసేసాము.